రైట్ ఇక వివరాలు చూద్దాం. తెలంగాణలో ఇవాల్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడబోతోంది. సాయంత్రం 5 గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియనుంది. చివరి రోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తనుంది. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతూ ఉండగా 13న కౌంటింగ్ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి. జమీమా, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సంబంధించిన ప్రచారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ఎవరు కూడా ప్రచారం చేయడానికి వీలేదు. ఒకవేళ ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే మాత్రం ఈసీ కేసులు అయితే నమోదు చేస్తుంది. అయితే ఇప్పటివరకు మనం ప్రచారాన్ని ఒకసారి చూసినట్టయితే 3 పార్టీలు కూడా ప్రచారాన్ని పెద్ద ఎత్తున హోరెత్తించాయి. ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ తరఫున అటు సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగారు, అదేవిధంగా మంత్రులు రంగంలో దిగారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా ఆయన ప్రచారాన్ని కూడా కొనసాగించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి అటు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్, ఇట్లా మిగతా జిల్లాల్లో కూడా ఆయన ప్రచారం కొనసాగించారు. ఒక మెదక్ జిల్లా, అదేవిధంగా మెదక్ ఖమ్మం జిల్లా, ఈ 2 జిల్లాల్లో మాత్రం సీఎం అయితే ప్రచారం చేయలేదు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహబూబ్నగర్, ఆదిలాబాద్లో చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన దావోస్ పర్యటించి వచ్చిన తర్వాత 5 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గానే ఆయన కొన్ని జిల్లాల్లో విమర్శలు అయితే పెద్ద ఎత్తున చేశారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో బీజేపీ టార్గెట్, అంటే కరీంనగర్, నిజామాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు పరిస్థితి మనకు కనిపించింది. ఇక మరోవైపు మంత్రులంతా కూడా ఆయా జిల్లాల్లో ఎవరికి వారు ప్రచారాన్ని హోరెత్తించిన పరిస్థితి కనిపించింది. ఇక మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా విస్తృతంగా పర్యటించారు. ముఖ్యంగా హరీష్ రావు దాదాపు 20 పైగా మున్సిపాలిటీల్లో ఆయన పర్యటించారు. దాదాపు నిన్నొక్కరోజే 17 కార్నర్ మీటింగ్స్లో ఆయన అడ్రస్ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా తన భుజాలపైన వేసుకుని ఆయన మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరి కేటీఆర్ కూడా దాదాపు 12 మున్సిపాలిటీల్లో కేటీఆర్ ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయన కూడా చాలా 20కి పైగా కార్నర్ మీటింగ్స్, అదేవిధంగా మా మీటింగ్స్ని కూడా ఆయన అడ్రస్ చేశారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఈరోజు కూడా ప్రచారం కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటిస్తూ ఉన్నారు. మరోవైపు మెదక్ జిల్లాలో అటు హరీష్ రావు పర్యటనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈసారి అటు అభ్యర్థులను గెలిపించుకోవాలని కూడా భావిస్తుంది. ఎక్కువ మెజార్టీ సీట్లు కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రచారాన్ని కంటిన్యూ అయితే చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పార్లమెంటు వారిగా దాదాపు బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో కిషన్ రెడ్డిని మినహాయిస్తే మిగతా ఎంపీలంతా కూడా ఆయా పార్లమెంటు పరిధిలో వాళ్ళ మున్సిపాలిటీలు గెలిపించుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ ఉమ్మడి కరీంనగర్ ఆయన పార్లమెంటు పరిధిలో ఉచితంగా పర్యటించారు. ముఖ్యంగా అక్కడ వాళ్ళ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో అక్కడ ధర్మపురి అరవింద్ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఆదిలాబాద్ సంబంధించి అక్కడ ఉండే ఎంపీ నగేష్ కూడా అక్కడ బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్న పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో చూసినట్లయితే డీకేఆర్ను పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మరో మల్కాజిగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీల్లో ఈటల రాజేందర్ అక్కడ అభ్యర్థుల గెలుపు కోసం కూర్చున్నారు. అంటే మొత్తంగా ఈ పార్టీ సంబంధించిన బీజేపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు కూడా ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తంగా 3 పార్టీలు మాత్రం మున్సిపల్ ఎన్నికలను, సాధారణ ఎన్నికలు ఏదైతే ఉంటాయో ఆ మాదిరిగా ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. ఎందుకంటే ఈ 3 పార్టీలు కూడా ఇది క్వార్టర్ ఫైనల్గా కూడా భావిస్తూ ఉన్నాయి. ఈ క్వార్టర్ ఫైనల్లో కనుక మెరుగైన ఫలితాలు సాధిస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలను కూడా సెమీఫైనల్గా తీసుకోవాలి. ఖచ్చితంగా అందులో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు పుంజుకుంటాయనే ఆలోచనతోనే ఈసారి 3 పార్టీలు కూడా హోరీ అయితే ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగుస్తుంది. ఆ తర్వాత మాత్రం ఎవరు ప్రచారానికి వీల్లేదని ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పింది. ఎందుకంటే ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా ఏం చేసినా కూడా వెంటనే ఈసీ చర్యలు చేపడుతుంది. కాబట్టి పార్టీలను కూడా చాలా జాగ్రత్తగా ప్రచారాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.